తెలంగాణ రాజకీయాలు పెను సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ వ్యవహారం కీలక ఘట్టానికి చేరుకుంది. జస్టిస్ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపైన ఇవాళ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సిందిల్లా బ్యారేజ్ల నిర్మాణంలో జరిగిన నాణ్యత లోపాలు, ఆర్థిక అవకతవకలపైన విచారణకు ఈ కమిషన్ నియమించింది. సుమారు 15 నెలల పాటు కొనసాగిన ఈ జస్టిస్ ఘోష్ నివేదిక పైన కేసీఆర్ సవాల్ చేస్తూ, హరీష్ రావు సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి తెలంగాణ రాజకీయాలు పెను సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ వ్యవహారం కీలక ఘట్టానికి చేరుకుందని చెప్పాలి. జస్టిస్ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపైన ఇవాళ హైకోర్టు తుది తీర్పును వెల్లడించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సిందిల్లా బ్యారేజ్లో అవకతవకలకు సంబంధించి ఇక్కడ జస్టిస్ ఘోష్ నివేదిక ఇవ్వడం జరిగింది. సుమారు 10 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట లభించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేసింది. ఘోష్ కమిషన్ నివేదికపైన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇక కోర్టు తుది తీర్పు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజిరెడ్డి ఫోన్లైన్లో అందిస్తారు. రాజిరెడ్డి, తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట లభించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను హైకోర్టు నిలిపివేసింది. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజిరెడ్డి? మొత్తానికి కేసీఆర్, హరీష్ రావుకు, స్మితా సబర్వాలకు భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జస్టిస్ ఘోష్ కమిటీ నివేదికను ఆధారంగా తీసుకొని చర్యలు తీసుకోవద్దు అనేది కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్కి సంబంధించి వాదోపవాదనలు విన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈరోజు తీర్పును వాయిదా వేసింది. అయితే ఈరోజు తీర్పులో సంచలనంగా తీర్పిచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎలాంటి ఘోష్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అనేది కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో కేసీఆర్కు, హరీష్ రావుకు భారీ ఊరట కలిగించిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ టర్మ్లో నిర్మించారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. సుందిల్లా, మేడిగడ్డ, అన్నారం ఇలా అందులో ఉన్నాయి. అయితే ఈ బ్యారేజ్లో మేడిగడ్డ బ్యారేజ్ కృంగిపోయింది. అందులో భాగంగా ఈ కృంగిపోవడానికి కారణం ఏంటి అనేది కూడా నివేదిక తీసుకోవాలి. అంతేకాకుండా ఇలా జరిగినటువంటి గోల్మాల్ అవకతవకలపైన ఒక నివేదిక ఏర్పాటు చేయాలని ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, ఘోష్ కమిషన్. ఆ ఘోష్ కమిషన్ దాదాపు 15 నెలల పాటు విచారణ జరిపి ఇలా తప్పిదాలు ఉన్నాయి, లోపభూయిష్టంగా ఇది నిర్మించారు, ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ ఉన్నారు, నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. కాబట్టి వీరిపైన ఆరోపణలు వెల్లువెత్తు ఆ ఘోష్ నివేదికలో కూడా పేర్కొన్నారు. ఈ యొక్క నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకూడదు అనేది కూడా హైకోర్టును హరీష్ రావు, అదేవిధంగా కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ యొక్క నేపథ్యంలో హైకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. ఘోష్ నివేదికను ఆధారంగా తీసుకోలేం, ఘోష్ నివేదికను ఆధారంగా తీసుకొని చర్యలు తీసుకోవడానికి వీలు లేదు, అదేవిధంగా ఘోష్ నివేదికను నిలిపివేయాలనేది కూడా హైకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇది బీఆర్ఎస్ శ్రేణులకు, అదేవిధంగా కేసీఆర్కు, అదేవిధంగా హరీష్ రావుకు భారీ ఊరటగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అదేవిధంగా లోపభూయిష్టంగా ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టును, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించారు. అందులో భాగంగానే ఇదంతా తప్పిదాలు జరిగాయనేది కూడా పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, కేసీఆర్ పైన, హరీష్ రావు పైన పదే పదే కాంగ్రెస్ విమర్శలు చేసిన నేపథ్యంలో, అంతేకాకుండా ఇందులో పెద్ద ఎత్తున లక్షల కోట్ల అవినీతి దాగి ఉంది అనేది కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఘోష్ కమిషన్ నివేదికను ఆధారంగా తీసుకొని ఎలాంటి తీర్పును వెలువరించలేమనేది కూడా హైకోర్టు స్పష్టం చేయడంతో ఇక కేసీఆర్, హరీష్కు ఇది పెద్ద ఊరట అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ వర్గాల్లో కూడా హర్షం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అదే ఘోష్ నివేదిక ఆధారంగా ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కూడా అంతా ఉత్కంఠ భరితంగా ఎదురు చూశారు. అటు ప్రభుత్వ వర్గాలు కానీ, ఇటు రాజకీయ వర్గాలు కానీ, ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్కు ఊరట కలిగించే తీర్పు అయితే హైకోర్టు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. చక్రి.
రాజిరెడ్డి జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నోటీసులో ఏ అంశాలను చట్టవిరుద్ధమైన హైకోర్టు భావించింది రాజిరెడ్డి? అయితే ఇది చట్టబద్ధమైనటువంటి కమిషనే కానీ ఈ కమిషన్ను మనం పరిగణలోకి తీసుకొని బేస్ చేసుకొని ఇందులో ఉన్నటువంటి వాటిని వాస్తవాలని గ్రహించలేము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నివేదిక ప్రకారము మనము తీర్పు ఇవ్వలేము. ఈ యొక్క నివేదికను నిలిపివేస్తున్నట్టు కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మేడిగడ్డ కుంగిపోవడానికి కారణము లోపభూయిష్టంగా నిర్మించడమే, క్వాలిటీ లేదు కాబట్టి ఇదంతా కూలిపోయింది. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉంది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు హస్తం ఉంది అనేది కూడా అందులో ఘోష్ నివేదికలో పేర్కొన్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఇదంతా కూడా లోపభూయిష్టంగా నిర్మాణం చేశారు, ఇదంతా కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఖచ్చితంగా కాంగ్రెస్ మేము చర్యలు తీసుకుంటాం, మా ప్రభుత్వం ఉంది అనేది కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ఈ యొక్క మేడిగడకు సంబంధించినటువంటి కుంగుబాటుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా సిబిఐకి రాసింది. అయితే ఇప్పుడు అంతా కూడా సిబిఐ చర్యలు తీసుకోవట్లేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని దూషిస్తూ ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఈ హైకోర్టును ఆశ్రయించారు. అసలు ఘోష్ నివేదికను ఆధారంగా తీసుకొని ఈ యొక్క ఘోష్ నివేదికను ఆధారంగా తీసుకొని అయితే చర్యలు తీసుకోవడానికి ఉండదు, ఘోష్ నివేదికను ఆధారంగా తీసుకోవద్దనేది కూడా కేసీఆర్, అదేవిధంగా కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ యొక్క నేపథ్యంలో హైకోర్టు మాత్రం ఈరోజు భారీ ఊరట కలిగించే అటు కేసీఆర్కు అటు హరీష్ రావుకు భారీ ఊరట కలిగించే తీర్పిచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. రాజిరెడ్డి కొత్తగా నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవడానికి కోర్టు కమిషన్కి ఏదైనా గడువు విధించిందా రాజిరెడ్డి? అయితే ఈ యొక్క రిపోర్ట్ను నిలిపివేస్తున్నట్లే ఈ యొక్క హైకోర్టు భావించింది. ఎందుకంటే ఇది పరిగణలోకి తీసుకోలేము, ఈ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉండదు అనేది కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ యొక్క నేపథ్యంలో మరి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా, ప్రభుత్వం ఏ రకంగా అడుగులు వేసే అవకాశం ఉంది? ఎందుకంటే ఇది ఒక చట్టబద్ధత కల్పిస్తూ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఘోష్ కమిషన్ కూడా 15 నెలల పాటు అసలు మేడిగడ్డలో ఏం జరిగింది, ఎందుకు కుంగుబాటు అయింది, అసలు కాళేశ్వర ప్రాజెక్టులో ఏం జరిగింది, ఎందుకు అవినీతి జరిగింది అనేది పూర్వపరాలు అన్నీ తెలుసుకొని ఘోష్ కమిషన్ అందరినీ కూడా విచారణకు పిలిచారు. అటు కేసీఆర్ను విచారణకు పిలిచారు, అటు హరీష్ రావును విచారణకు పిలిచారు. ఇలా బాధ్యులైనటువంటి అప్పట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి సిఎస్ని పిలిచారు, అదేవిధంగా భారీ నీటి పారుదల శాఖ సెక్రటరీని పిలిచారు, ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిచారు. అదేవిధంగా ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందులో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ని పిలిచారు. ఇదంతా కూడా ఘోష్ నివేదిక వాళ్ళందరి వివరణ అడిగిన తర్వాత ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదిక ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వము ఇందులో అవినీతి దాగి ఉంది, ఇక చర్యలు తప్పవని కూడా ప్రభుత్వము చెప్పింది. ఈ యొక్క నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్. ఇందులో ఘోష్ నివేదిక పూర్తిగా రాజకీయ కక్ష కోణంగానే ఉంది. ఇది అంతా ఘోష్ కమిషన్ కాదు, కాంగ్రెస్ ఏది చెప్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది చెప్తే అందులోనే పొందుపరిచారు. ఘోష్ నివేదిక ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ ఘోష్ నివేదిక ఉందని కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. ఈ యొక్క నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఘోష్ నివేదిక ఆధారంగా తీసుకొని చర్యలు తీసుకోకూడదు, ఘోష్ నివేదిక దీన్ని నిలిపివేయాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు. ఈ యొక్క నేపథ్యంలో హైకోర్టు అయితే ఇలా కీలకమైనటువంటి తీర్పును వెలువించింది. ఘోష్ కమిషన్ నిలిపివేస్తున్నాము, అదేవిధంగా ఈ యొక్క ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దు అనేది కూడా హైకోర్టు తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో అటు బీఆర్ఎస్ శ్రేణులకు, అదేవిధంగా కేసీఆర్కు, హరీష్ రావుకు ఇది భారీ ఊరటగా చెప్పుకోవచ్చు. చక్రవర్తి, అయితే రాజిరెడ్డి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలు ఏమైనా ఉందా రాజిరెడ్డి? అంటే ఇప్పుడే తీర్పు వచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీనిపైన అడ్వకేట్ జనరల్తోని, అదేవిధంగా న్యాయ నిపుణులతోని చర్చించే అవకాశం ఉంది. ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది, ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, సుప్రీంకోర్టుకు వెళ్ళాలా లేకపోతే డివిజన్ బెంచ్కి వెళ్ళాలా, ఏ రకంగా ముందుకెళ్ళాలనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా అడ్వకేట్ జనరల్, అదేవిధంగా న్యాయ కోవిధులు ఖచ్చితంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొద్ది నిమిషాల క్రితమే ఈ యొక్క
తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో ఇటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా అడ్వకేట్ జనరల్, అదేవిధంగా న్యాయ నిపుణులు అంతా కూడా సమావేశమై ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచన చేసే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఇటు డివిజన్ బెంచ్కి కానీ ఇటు సుప్రీంకోర్టుకు కానీ వాళ్ళ న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత ఒక ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ, ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. చక్రి, అయితే ఇక్కడ రాజకీయ పరిణామాలు చూసినట్లయితే రాజిరెడ్డి ఈ తీర్పును ప్రభుత్వ కుట్రకు చంపపెట్టుగా బీఆర్ఎస్ నేతలు ఒకవైపున వర్ణిస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ప్రజలకి ఏ విధంగా తీసుకెళ్లే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రజల్లోకి పోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే పెద్ద ఎత్తున సాగునీళ్ళు ఉందాయి, పెద్ద ఎత్తున ధాన్యం పండుతుంది. ఏ జిల్లాకు చూసినా కానీ కాళేశ్వరం నీళ్ళే వస్తున్నాయి అనేది కూడా బీఆర్ఎస్ చెప్తుంది. అంతేకాకుండా కేసీఆర్ ఈ మధ్య జరిగినటువంటి బహిరంగ సభల్లో కూడా కాళేశ్వరం ద్వారానే నీళ్లు గలగలా పాలుతున్నాయని కూడా చెప్తున్నారు. అయితే కాళేశ్వరం కాదు, ఇదంతా కూడా గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల వల్లనే ఇదంతా కూడా వస్తున్నాయి నీళ్లు, దీన్ని అంతా కూడా కాళేశ్వరం ఖాతా కింద వేసుకుంటున్నారు అనేది కూడా కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో బీఆర్ఎస్ అయితే పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కక్ష కట్టి ఇదంతా చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదు, ఎలాంటి తప్పిదాలు జరగలేదు, కావాల్సుకునే కేసీఆర్ను ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం బట్టగాల్చి మీద వేస్తుంది. అందులో భాగంగానే కాళేశ్వరం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. కాళేశ్వరం పైన చేసినటువంటి ఆరోపణలు అన్నీ కూడా అవాస్తవం అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ చేయబట్టే పెద్ద ఎత్తున తెలంగాణలో వరి పంట పండింది. అదేవిధంగా పెద్ద ఎత్తున మోటార్లు కూడా పెద్ద ఎత్తున పెట్టుకున్నారు. గతంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా ఉండేనో మోటార్లు అంతకన్నా డబల్ త్రిబల్ అయ్యాయంటే ఇదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు చలువ అనేది కూడా ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే రైతులు బాగుపడ్డారు, రైతుల జీవన ప్రమాణాలు మెరుగాయి అనేది కూడా బీఆర్ఎస్ చెప్తుంది. ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ కక్షపూరితంగా రాజకీయంగా వేధించడానికి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి సాకు చూపిస్తూ బీఆర్ఎస్ను బదనాం చేయడానికి, కేసీఆర్ను డ్యామేజ్ చేయడానికే ఇదంతా చేస్తున్నారనేది కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ చెప్తుంది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలేదు, కానీ ఈ యొక్క ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి దాగి ఉందనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరుగుతుందనేది కూడా పలుమార్లు బీఆర్ఎస్ ప్రశ్నించినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో హైకోర్టు ఈరోజు కేసీఆర్కు అదేవిధంగా హరీష్ రావుకు భారీ ఊరట కలిగించే విధంగా తీర్పిచ్చినటువంటి దరిమిలా పెద్ద ఎత్తున కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు, అవినీతి జరిగిందనేది కూడా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రపగండ చేస్తుంది. ఎవరు కూడా ఈ అవినీతి జరిగిందని చెప్పిన విషయాలను నమ్మకూడదనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి చైతన్యం చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.